గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో అంతా కూడా ఎన్ఆర్ఐస్‌కి సంబంధించిందండి. సో మీరు మీ ఫ్యామిలీలో ఎవరైనా బయట కంట్రీస్‌లో ఉన్న, అబ్రాడ్‌లో ఉన్న, ఏ కంట్రీలో అయినా ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇది చాలా బిగ్గెస్ట్ న్యూస్ అని మనం చెప్పొచ్చండి. సో ఎప్పుడైతే మన రూపీ అనేది ఫాల్ అయిపోతూ ఉందో, సో ఆర్‌బీఐ హాస్ స్టార్టెడ్ మెనీ ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేసింది. ఎఫ్ఐఐస్ ఫ్లోస్‌ని, డాలర్స్‌ని ఎలా అయినా ఇండియాకి తీసుకురావాలని ముందు ఎఫ్ఐఐస్‌కి బాండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో గాని ఇన్వెస్ట్ చేస్తే మీకు దాని మీద ఎటువంటి టాక్సెస్ ఉండవు. ఇంట్రెస్ట్ మీద ఎగ్జంప్షన్ అప్పుడు 20% ఉండేది. ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ మీద మొత్తం టాక్స్ ఎగ్జంప్ట్ చేసేసారు. అలానే 12.5% క్యాపిటల్ గెయిన్ ఉంది. అది కూడా తీసేశారు. సో ఓన్లీ ఎఫ్ఐఐస్ అంటే మరి ఇండియాలో ఉన్న అంటే ఇండియాకి సంబంధించిన ఎన్ఆర్ఐస్ బయట ఉంటారు కదా! సో వాళ్ళ అమౌంట్‌ని కూడా ఇండియాకి వాళ్ళ డాలర్స్ ద్వారా గాని, పౌండ్స్ రూపంలో కానీ ఇండియాకి రప్పించాలని ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికీ తెలిసిందే, ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుకుంటారు. ఎందుకు అంటే దాని మీద టాక్స్ ఫ్రీ ఉంటుంది. 7% వరకు మనకి రిటర్న్ అనేది ఇస్తారు. సో బట్ ఏంటంటే దాన్ని మళ్ళీ మీరు రూపీస్‌లో కన్వర్ట్ చేసి తీసుకువెళ్ళాలి. సో అది చాలా మందికి, ఎందుకంటే రూపీ అనేది డిప్రిషియేట్ అయిపోతూ ఉంటది కదా! మేము ఎప్పుడు బయట అబ్రాడ్‌లోనే ఉండేవాళ్ళం కదా! సో మాకెందుకు ఈ రూపీలో ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి అని చాలా వాళ్ళు నెగెటివ్‌గా ఉన్నారండి ఈ ఎన్ఆర్ఈలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ కోసమే ఈ ఎఫ్‌సిఎన్ఆర్‌బి అని ఒక అకౌంట్ ఉంది. సో అందులో ఇన్వెస్ట్ చేస్తే మీరు డాలర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీరు వెళ్ళిపోయేటప్పుడు అంటే దాన్ని అంటే ఆ డిపాజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ డాలర్స్‌లోనే, అంటే మీకు ఎలాంటి కరెన్సీలో పెట్టారో మళ్ళీ అదే కరెన్సీలో మీరు హోల్డ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటి వరకు దాని మీద ఓన్లీ 3% వరకే, 3.2% వరకే మీకు దాని మీద ఎఫ్‌సిఎన్ఆర్‌బి మీద ఇంట్రెస్ట్ ఇచ్చేవారు. సో ఎవరు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఈసారి ఏం చేశారంటే ఈ రూపీ డిప్రిసియేషన్ హెడ్జింగ్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ మేము తీసుకుంటాము. మీకైతే 7.1% ఇస్తాము. ఎఫ్‌సిఎన్ఆర్‌బిలో మీకు ఎన్ఆర్ఐస్ అంటే ఏ కంట్రీలో ఉన్న, అది డాలర్స్ అయినా, పౌండ్స్ అయినా, ఎవరైనా సరే ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో గాని మీరు పెట్టుకున్నట్లయితే 7.1% అనేది, దట్టు అండి ఫస్ట్ ఏంటంటే గ్యారంటీడ్, ఎటువంటి రిస్క్ ఉండదు. సెకండ్ థింగ్, అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఏంటంటే కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. థర్డ్ వన్ ఏంటంటే మీకు ఈ రూపీ డిప్రిసియేషన్ ఈ కరెన్సీలో మీరు పెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని మళ్ళీ ఇండియాకి అక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు రూపీలో కన్వర్ట్ చేసి అప్పుడు తీసుకెళ్ళాలి, ఇలాంటిది ఏం లేదండి. యూ కెన్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ సేమ్ కరెన్సీలో హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తూ ఆర్బీఐ ఈ విధంగా ఎఫ్ఐఎస్ ఫ్లోస్ ని, అంటే ఎన్ఆర్ఐ మనీని ఇండియాకి అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది చాలా లిమిటెడ్ గా పెట్టారండి. ఇది ఓన్లీ సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ పర్టికులర్ స్కీమ్ ని తీసుకొచ్చారు. సో ఎవరైనా ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కి కానీ, ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీ మనీని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్యారంటీడ్ ట్యాక్స్ ఫ్రీ అంటున్నారు కాబట్టి మీకు చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇది 5 years లాక్ ఇన్ పీరియడ్ అండి. సో 5 years వరకు మధ్యలో మీకు డౌట్ రావచ్చు, మేడం మధ్యలో మళ్ళీ ఏమైనా ఇంట్రెస్ట్ తగ్గించేస్తారా ఈ 5 years లో అంటే, లేదండి ఈ 5 years కంప్లీట్ గా మీకు అదే పర్సంటేజ్ 7.1% అయితే ఇస్తారు. సో కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది అండ్ గ్యారంటీడ్ బై ఇండియన్ గవర్నమెంట్ కాబట్టి మీరు హ్యాపీగా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఎవరైతే లేదు మేము ఇంకా అక్కడ అబ్రాడ్ లో ఉండము, ఇక్కడికే ఇండియాకే ఎప్పటికైనా వచ్చేస్తాము అనుకుంటే వాళ్ళకి స్టిల్ ఎన్ఆర్ఈఏ బెటర్ గా ఉంటుందండి. ఎందుకంటే అది కూడా ట్యాక్స్ ఫ్రీ, మీకు సరిపోతుంది. బట్ ఎవరైతే ఇంకా మేము అక్కడే అంటే వాళ్ళ స్పెండింగ్ బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలండి. మీ స్పెండింగ్ ఫ్యూచర్ లో మీకు డాలర్స్ లో ఉంటుంది అంటే 2-3 years వరకు, 4 years వరకు మీకు అమౌంట్ వచ్చిన తర్వాత మీ స్పెండింగ్ కూడా డాలర్స్ లో ఉందంటే డెఫినెట్లీ ఎఫ్‌సిఎన్ఆర్‌బి వుడ్ బి ద రైట్ చాయిస్. అది వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని మీరు ఈ పర్టికులర్ స్కీమ్ ని, ఈ బెనిఫిట్స్ ని ఎన్ఆర్ఐస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు.
సో చాలా మంది అనుకోవచ్చు ఏంటి డాలర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారని. లేదంటే ఇది ఇద్దరికి, అంటే మన ఇండియన్ ఎకానమీకి కూడా ఇది చాలా అవసరం. అలానే ఎన్ఆర్ఐస్ కూడా చాలా బెనిఫిట్ కదండి. ఎక్కడ వస్తుంది మీకు 7%? అది మీరు ఏ వరల్డ్ లో ఎక్కడ గ్యారంటీడ్ 7.1%, 7% గ్యారంటీడ్ అయితే ఎక్కడా ఉండవండి. అది మీ కరెన్సీలో హోల్డ్ చేసుకుని మీ కరెన్సీలో తీసుకెళ్లడం అనేది వరల్డ్ లో ఎక్కడ ఇంత గ్యారంటీడ్. ఈవెన్ మీరు యుఎస్ ట్రెజరీ బాండ్స్ తీసుకోండి, ఎక్కడైనా మీరు తీసుకోండి, వరల్డ్ లో ఎలాంటి బాండ్స్ గవర్నమెంట్ గ్యారంటీడ్ ఏవి తీసుకున్న 7% అయితే మీకు ఎక్కడా ఉండవు. సో దిస్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎన్ఆర్ఐస్ కి కూడా ఇది విన్ విన్ సిచ్యువేషన్ కాబట్టి డెఫినెట్లీ దే కెన్ గో ఫర్ ఇట్. సో అందరికీ ఆ డిఫరెన్స్ అయితే అర్థమై ఉంటుంది ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో. అసలు ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్సిఎన్ఆర్బి. సో ఎన్ఆర్ఈ ఎఫ్సిఎన్ఆర్బి అనేది మనకి అందులో కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే, అందులో డిపాజిట్ చేసుకున్నట్లయితే ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. ఎన్ఆర్ఓకి అయితే ట్యాక్స్ ఫ్రీ రాదు, ఎన్ఆర్ఈకి అయితే అకౌంట్లో అయితే మీకు ట్యాక్స్ ఫ్రీ అనేది ఉంటుంది. అది ఇంతవరకు అందరికీ తెలుసు. అందరూ కూడా దాంట్లో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ ఫిక్స్డ్ డిపాజిట్స్ పెడుతూ ఉంటారు. సో దాని మీద ట్యాక్స్ ఫ్రీ వస్తుంది 6.1%. బట్ దానికన్నా బెటర్ 7.1% విత్ హోల్డింగ్, అంటే రూపీ డిప్రిసియేషన్ ఇబ్బంది లేకుండా మీ డాలర్స్ లోనే మీ పౌండ్స్ లోనే హోల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ దిస్ విల్ గివ్ అ వెరీ బిగ్ ఎడ్జ్ ఫర్ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్స్.